హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లోని మహిళలకు సంబంధించిన ఒక చాలా ముఖ్యమైన అప్డేట్ గురించి మాట్లాడబోతున్నాం. చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఈ న్యూ ఇయర్ కానుకగా విడుదల చేస్తారా లేదా ఎప్పుడు విడుదల చేస్తారు? ఈ పథకానికి అర్హత సాధించే ప్రతి మహిళకు నేరుగా సంవత్సరానికి ఒకేసారి 18,000 రూపాయలు అందిస్తామని ప్రభుత్వం స్పష్టంగా తెలిపింది. ఈ రూల్స్ ప్రకారం ఎవరికి అర్హత ఉంటుంది, ఎవరెవరు అనర్హులు అవుతారు, ఏ డాక్యుమెంట్స్ కావాలి అన్నది మొత్తం క్లియర్గా చెప్పబోతున్నాను. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్లో అధికారులను ఆదేశించి ఈ పథకాన్ని వెంటనే అమలు చేయడానికి చర్యలు ప్రారంభించారు. ఈ పథకం కింద 18 నుండి 59 సంవత్సరాల మధ్య ఉన్న ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ సంవత్సరానికి ఒకేసారి 18,000 రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదట్లో ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ ప్రతి నెల డబ్బులు పంపడంలో ప్రభుత్వానికి వెరిఫికేషన్ ఇబ్బందులు రావడంతో వార్షికంగా మొత్తాన్ని ఒకేసారి ట్రాన్స్ఫర్ చేయాలని ప్లాన్ మార్చారు. ఒక కుటుంబంలో 3 మహిళలున్న ముగ్గురికి కూడా ఇస్తారు. తల్లికి వందనం పథకం ఎలా ఇచ్చారో అదే విధంగా ఇది కూడా అమలు చేస్తారు. కానీ అర్హతల కోసం ముఖ్యమైన షరతులు ఉన్నాయి. మొదటగా మహిళ ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాస అయి ఉండాలి. రేషన్ కార్డులో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అయి ఉండాలి. వయసు తప్పనిసరిగా 18 నుండి 59 మధ్యలో ఉండాలి. కులం విషయానికి వస్తే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ మహిళలకే ఇది వర్తిస్తుంది. భూమి విషయానికి వస్తే తడి భూమి 3 ఎకరాలు ప్లస్ పొడి భూమి 7 ఎకరాలు కలిపి 10 ఎకరాల కంటే తక్కువ ఉండాలి. 10 ఎకరాలకు మించి ఎవరికైనా భూమి ఉంటే ఈ స్కీమ్ వర్తించదు. అలాగే ఆదాయం విషయంలో గ్రామాల్లో 1,20,000 రూపాయల లోపల, పట్టణాల్లో 1,44,000 రూపాయల లోపల ఆదాయం ఉండాలి. మున్సిపల్ ఏరియాలో ఇల్లు 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు. 4 వీలరు, వైట్ నెంబర్ ప్లేట్ కారు ఎవరి పేరు మీదైనా ఉంటే వారు అర్హులు కారు. కానీ ట్యాక్సీ, ఆటో, ట్రాక్టర్, పర్మిట్ వాహనాలు అయితే అవి పర్లేదు. నెలవారీ కరెంటు బిల్లు 300 యూనిట్ల లోపు ఉండాలి. మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ పెన్షనర్ ఉన్నా కూడా అర్హత ఉండదు. ఆదాయపు పన్ను చెల్లించేవారు కూడా అనర్హులు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న ప్రస్తుత, మాజీ ప్రజాప్రతినిధులు కూడా అర్హులు కారు. ఇప్పుడు డాక్యుమెంట్స్ విషయానికి వస్తే ఆధార్ కార్డు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, కుల ధృవీకరణ పత్రం, నివాసి ధృవీకరణ, వయసు రుజువు, ఆధార్ హిస్టరీ, బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మొబైల్ నంబరు ఆధార్కు లింక్ అయి ఉండాలి. ఆధారు, రేషన్ కార్డు లింకు అంటే ఈకేవీసీ తప్పనిసరి. సో మనకు వచ్చే సంవత్సరంలో జనవరిలో న్యూ ఇయర్ కానుకగా విడుదల చేయొచ్చు. చివరగా రూల్స్లో ఒక్క చిన్న పాయింట్ కూడా మిస్ అయితే అర్హత రాదు. కాబట్టి అన్నీ కూడా చెక్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.